ఈ ఈది చివర బడ్డీ కొట్టండి మాదే. రాత్రి తాళాలు వేసే వెళ్ళాను. పొద్దున్నే వచ్చి చూస్తే 2 సిగరెట్ ప్యాకెట్లు కనిపించట్లా. కనిపెడతారా? 2 రోజులకు ఒకసారి మా బాత్రూంలో బకెట్లు పోతున్నాయండి. మీరేమైనా కనిపెడతారా? పిచ్చిలో పెట్టిన బీడిబోట్లు కనిపించట్లా. మీరేం కనిపెడతారా? నేను దండం మీద ఆరేసిన బొక్కల డైర్ కనిపించట్లా. నువ్వేమైనా వెతికిస్తావా? నా డ్రైవర్ తీసుకోరా. తీసుకో 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 తీసుకో. ఇవండి నాకు వచ్చే కేసులు. ఎప్పటికైనా మంచి కేసులు వస్తాయని ఆశ. ఎవరన్నా ఉన్నారా? ఎస్ కమిన్. సుబ్రహ్మణ్యం అంటే నువ్వేనా? నేనే. ఎంతకు నువ్వెవరు? పైపులు రిపేర్ చేసేవాడువా? అటెల్ చేసుకోబో. హలో, నేను పైపులు రిపేర్ చేసేవాడిని కాదు. మరి దసరా సందాలకు వచ్చావా? అసలు బడ్జెట్ లేదు. ఒక కేసు పని మీద ఇక్కడికి వచ్చాను. మార్కెట్లో టీ తాగుతుంటే ఒకడు నా చెయ్యిని కొట్టేశాడు. మీరేదో కనిపెడతారని మీ దగ్గరికి వస్తే పంపులు పైపులు సన్నాలు అంటావేందయ్యా? సార్ రండి సార్ కూర్చోండి. కేసు ఏంటి సార్? ఏం లేదయ్యా, మా నాయనమ్మ చనిపోతూ ఒక గొలుసు ఇచ్చింది. ఆ గొలుసుని మేము సెంటిమెంట్లుగా కాపాడుకుంటూ వస్తున్నాము. ఒకరోజు మార్కెట్లోకి వెళ్ళి టీ తాగుతుంటే ఆడెవడో దొంగన కొడుకు వెనకాలగా కాజేసుకొని వెళ్ళిపోయాడు. సరే, ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే పరువు ప్రతిష్టలని అడ్డం వస్తాయి అని చెప్పి మా ఫ్రెండ్ ఒకడు కలిసి, ఇలా నాకు తెలిసిన వాళ్ళు ఉండారో అడ్రస్ ఇస్తాను, వాళ్ళని కలవండి వెళ్ళి అని అన్నాడయ్యా. అందుకని మీ దగ్గరికి వచ్చాను. మీరే ఏదో ఒకటి చేయండి అయ్యా. సార్, ఇదంతా పెద్ద మ్యాటరా? మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి నిద్రపోండి. గొలుసు ఎక్కడున్నా సరే కనుక్కొచ్చి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. మీరు ప్రశాంతంగా ఉండండి. థ్యాంక్స్ బాబు. సార్, మరి ఫీజు అది? ఇచ్చాను బాబు. కొంచెం త్వరగా చేసి పెట్టండి అయ్యా. మీరు మర్చిపోండి దాని గురించి. పూర్తి బాధ్యత నాది. థ్యాంక్స్ అయ్యా. ఎట్టమట్టు మీరే చేసి పెట్టాలయ్యా. సార్, ఏ మార్కెట్ అన్నారు? మన పెద్ద మార్కెట్టు. ఇక మొదలెడదామా? ఈ టీ స్టాల్ ఎక్కడుంది? కనపడతలేదు. అరే, టీ స్టాల్ క్లోజ్ చేసింది. ఇప్పుడు ఎలా మరి? కెమెరా ఉన్నట్టుంది. షాప్ అతనికి ఫోన్ చేద్దాం. సార్, ఎవరు? నేను డిటెక్టివ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నా. చెప్పండి అండి, ఏంటి విషయం? కేసు పని మీద నేను మీ టీ స్టాల్ దగ్గరికి వచ్చాను 2 days బ్యాక్. అయ్యో, నేను ఊర్లో లేనండి. రావడానికి 4 రోజులు పట్టింది. ఓకే సార్, సీసీటీవీ ఫుటేజీ వాట్సాప్ పంపగలరా? సరే, పంపిస్తానండి.
పాత కేసు కాంతారాలో ఉన్నాడే. రే కాంతారావు, నీకుందరా? సూపర్గా ఉంది కదా. అర్రే కెమెరా చూడలేదే, ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఉఫ్. మర్యాదగా గోల్స్ ఇస్తే అబ్బా. బాగుండిద్ది, లేకపోతే ఏడీడు చేజింగా. రే థ్యాంక్స్ ఆంటీ. ఒరే ఏందిరా బజ్జి కూడా తిన్నావు నన్ను? ఒకసారి ఆగరా, బజ్జీ ఏం కర్మ, బిర్యానీ తిందాం. రే కాంతారావు, ఏంట్రా? నీ చెప్పురా. అమ్మో ఒరే థ్యాంక్స్ రా బాబు, 150 రూపాయలు రా బాబు. ఆ? 150 రూపాయల? నీ అబ్బా ఆగరా రే. ఆగుతారు మరి. రే ఆగరా, నీకు డబ్బులన్నీ ఇస్తాను. ఏందే నువ్వు నా డబ్బులు ఇస్తావా? అరే నీ జీతం ఎంతరా? ఎంత లేదన్నా 25,000. రే నా రోజుకి వచ్చి 5,000 రా. బా పరువు పోయింది. ఏయ్ నువ్వు ఆగరా. కాంతారావు,
ప్లీజ్ రే ప్లీజ్ రే అరే రే 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 ప్లీజ్ రే ప్లీజ్ రే అరే ప్లీజ్ రే. అరే పోరా నువ్వును ఆ గన్ను నేను కొట్లో కొంటాం చూశాను రా. అబ్బో ఇది తేలిందే. ఇప్పుడు చెప్పరా, ఇది బొమ్మగన్నా? మర్యాదగా గొలుసిచ్చావా సరే, లేదా వీడొచ్చి గన్ను పెట్టేది ఇది ఎక్కడ ఇరుక్కుందిరా బాబా. సార్ మీ గొలుసు దొరికేసింది సార్. ఆ, వదిలేసేయి. ఎందుకైనా మంచిదని మా ఆవిడ నాకు తెలియకుండా గట్టిగా ఉంటుందని ఇంకో గొలుసు చేయించి ఇంట్లో పెట్టిందంట. ఆ పిచ్చి గొలుసు తీసుకెళ్ళి వాడు ఏం చేసుకుంటాడయ్యా? కేసు క్లోజ్. సరే ఉంటానయ్యా. ఏంటి, డూప్లికేటా? నేను ఒక దొంగ, నువ్వు ఒక డిటెక్టివ్వి, అది గొలుసు. పోరా బాబు పోరా నాయన. ఇంతటి దానికి చేజింగ్ మళ్ళీ. ఈ కేసు కూడా పోయిందా? పోనీలే, అడ్వాన్స్ అన్నా మిగిలింది. నా వృత్తినేమో అంతే, నాకు ఎక్కడో కాదు. ఎక్కడ కావాలన్నా టీవీ వెళ్ళలేదు కానీ నేను నిన్నట్టుగా చేస్తున్నా, నువ్వు నన్ను ఎదురు చేస్తావు. ఎవరు నెంబర్ ఏముందిరా? నీకు కావాల్సిన ఆన్సర్ అయినా రాసుకో, తెలుసుకుంటున్నా.